అసలు క్యాన్సర్ రావడానికి కారణాలు ఏముంటాయి సార్? అంటే క్యాన్సర్ రావడానికి కారణాలు మనం ముఖ్యంగా 2 విధాలుగా విభజించవచ్చు. కొన్ని మాడిఫైబుల్ అంటాం, అంటే మన చేతుల్లో ఉండి మనం మార్చుకోగలిగినవి. కొన్ని నాన్ మాడిఫైబుల్, అంటే మన చేతుల్లో లేని కారణాలు. మనం ముఖ్యంగా ఫస్ట్ నాన్ మాడిఫైబుల్ చూస్తే ఈ 100% మన క్యాన్సర్స్ చూస్తే దాంట్లో ఒక 10% ఈ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. జెనెటికల్గా వాళ్ళకి ఫ్యామిలీలో కానీ హెరిడిటరీగా ఏమైనా ఇబ్బంది ఉండడం వల్ల ఈ క్యాన్సర్స్ వస్తాయి. రెండోది నాన్ మాడిఫైబుల్ ఏమంటామంటే వేరే ఇబ్బందుల వల్ల కూడా మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మాడిఫైబుల్ మనం మెయిన్గా ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మన చేతిలో ఉన్న కారణాలు. మోస్ట్ కామన్గా ఎడిక్షన్స్. మనం చాలా కామన్గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్కి ఏదో ఒక విధంగా పొగాకు ఉపయోగం బట్టి ఈ క్యాన్సర్కి సంబంధం ఉంటుంది. సో అది పొగాకు ఉపయోగం ఏ విధంగా అయినా అవ్వచ్చు. అంటే ఓరల్ ఒక పాన్, గుట్కా, కేని, స్మోకింగ్, బీడి, సిగరెట్ ఏ విధంగా పొగాకు తీసుకున్నా కూడా అది క్యాన్సర్ కారణం. అదే కాకుండా ఆల్కహాల్ కూడా, అంటే ఒక మోతాదు మించి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా మనకి క్యాన్సర్ కారణాల్లో ఒకటి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా మూడోది ఇప్పుడు చాలా కామన్గా చూసేది ఏంటంటే మనకి చాలా ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా మారాయి. ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవి తినడం వల్ల ఊబకాయం వస్తుంది, ఒబిసిటీ అంటున్నారు. ఒబిసిటీ కూడా చాలా రకాల క్యాన్సర్కి కారణం. అదే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం. ఇప్పుడు చూస్తే పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడం తగ్గిపోయింది, వీడియో గేమ్స్, వీటన్నిటి వల్ల ఒబిసిటీయే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల కూడా మనకి క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇదే కాకుండా కొన్ని సార్లు కొన్ని వాళ్ళు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్, అంటే మనం కొంతమంది ఆస్బెస్టాస్లో వర్క్ చేసే ఆ పొల్యూషన్కి సంబంధించి కానీ లేదా బయట ఉన్న పొల్యూషన్కి సంబంధించి కానీ వీటన్నిటి వల్ల కూడా మనకి క్యాన్సర్ కారణంగా మనం చెప్పుకోవచ్చు.